అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. రామేశ్వరం ఆ పరమశివుని దయలేనిదే దర్శనం లేని చాలా పవిత్రమైన స్థలం. మేము రామేశ్వరం వెళ్తున్నామని కాదు, ఆ శివుని దయ వల్ల మేము రామనాథ స్వామి దర్శనంకి వెళ్తున్నామని చెప్పాలి అంట. ఇన్నాళ్లకు మాకు ఆ పరమశివుడి దయ వలన రామేశ్వరం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభించింది. వెళ్ళాలి, అక్కడ ఏ ప్రదేశాలు చూడాలి, ఎంత ఖర్చు అన్ని వివరంగా చెప్తాను రండి. ముందుగా ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చెన్నై నుండి రామేశ్వరం వెళ్ళే ట్రైన్ ఎగ్మోర్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ఆ ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 2 గంటలకు మండపం అనే స్టేషన్లో ఆగుతుంది. ఇదే లాస్ట్ స్టేషన్ కూడా మండపం అనేది. పంబన్ బ్రిడ్జ్ రెనోవేషన్లో ఉంది అన్నారు, అందువల్లే ట్రైన్ అటువైపు రాలేదు. స్టేషన్ నుండి బస్సెస్, ఆటో, కార్ అవైలబుల్గా ఉన్నాయి. బస్సెస్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు గుడి వరకు. ఆటో అయితే 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు డైరెక్ట్గా గుడి వరకు. కార్ అయితే 1200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఇది కూడా గుడి వరకు ఆపుతారని. మేము నార్త్ కార్ పార్కింగ్ అటువైపు తీసుకున్నాము రూము. గుడికి ఆపోజిట్గాను 1000 రూపీస్ 1200 అలా ఛార్జ్ చేస్తున్నారు. మేము లగేజ్ రూమ్లో పెట్టేసేసి మొబైల్, వ్యాలెట్స్ ఇవన్నీ వాటర్ పోకుండా మంచి సీల్ కవర్లో ప్యాక్ చేసుకొని వెళ్ళాము. స్ట్రైట్గా అగ్నితీర్థకు వెళ్ళాము. అక్కడ తెల్లవారుజామున 3 అయ్యింది. అగ్నితీర్థం అంటే స్నానం చేసే స్థలం అన్నమాట. అగ్నితీర్థం పేరు వెనక ఉన్న కథ ఏంటంటే, అగ్నిదేవుడు సీతాదేవిని అగ్ని పరీక్షకు గురి చేయడానికి సహాయపడడం ద్వారా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసంగా అగ్నిదేవుడు ఈ తీర్థంలో స్నానం చేశాడంట. తర్వాత నేరుగా గుడికి వెళ్ళాము. అక్కడ బావి స్నానం పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. గుడి బయట క్యూ ఉంటుంది, క్యూలోకి వెళ్ళాలి. లోపల టికెట్ ఇస్తారు, లేదా కొంతమంది బకెట్ పట్టుకొని ఉంటారు, వాళ్ళకి ఒక్కొక్కరు 500 ఛార్జ్ చేస్తున్నారు. క్యూలో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్గా వీళ్ళు లోపలికి తీసుకొని వెళ్తారు. మేమైతే క్యూలోనే వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత రష్ ఏం లేదు. ఈ 22 బావుల విశిష్టత ఏమిటంటే, ఈ 22 నదుల నీళ్లు ఈ బావుల కింద ప్రవహిస్తుందన్నది నమ్మకం. ఒక్కొక్క బావి నీరు ఒక్కొక్క రుచి కలిగి ఉంది. ఆ 22 బావుల పేర్లు ఏమిటంటే, మహాలక్ష్మి తీర్థం, గాంధమదన తీర్థం, కవచ తీర్థం, గవయ తీర్థం, నల తీర్థం, సేతు మదన తీర్థం. ఇక్కడే విష్ణు ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. బ్రహ్మహత్తి విమోచన తీర్థం, సావిత్రి తీర్థం, గాయత్రి తీర్థం, సరస్వతి తీర్థం, సంగు తీర్థం, చక్ర తీర్థం, శౌర్య తీర్థం, చంద్ర తీర్థం, అమ్మవారి తీర్థం, అయ్యవారి తీర్థం, శర్వతీర్థం, గయతీర్థం, గంగ తీర్థం, యమునా తీర్థం. ఈ గంగ తీర్థం, యమునా తీర్థం దగ్గర పిల్లలు పెద్దలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, చాలా రష్గా ఉంది. లాస్ట్ది కోటి తీర్థం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తన మేనమామను వధించిన తర్వాత ఈ కోటి తీర్థంలో స్నానం ఆచరించారంట. ఈ 22 బావుల స్నానం చేసి మేము డైరెక్ట్గా అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఫ్రీ దర్శనంలోనే వెళ్ళామండి, క్యూ ఏం లేదు. 10 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. ఆ శివయ్యని చూడడానికి 2 కళ్ళు చాలలేదండి. తర్వాత పక్కనే అమ్మవారు ఉన్నారు, పార్వతీదేవి. ఆమెకి కొంతమంది చీరలు అవి సమర్పిస్తున్నారు, మీకు ఇష్టమైతే ఇవ్వవచ్చు అని చెప్పారు. తర్వాత అష్టలక్ష్ముల అమ్మవార్లు ఉన్నారు, అక్కడే కొద్దిసేపు మేము ధ్యానం చేసుకున్నామండి. ఇది వరల్డ్లోని లార్జెస్ట్ కారిడోరియర్ అంటే వసారా అండి, ప్రపంచంలోని అతిపెద్ద వసారా. మార్నింగ్ 8 o'clock కల్లా దర్శనం అన్నీ అయిపోయాయండి. మేము బయటకు వచ్చేసాము. ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసేసి సైట్ సీయింగ్ కోసం ఒక ఆటో అతన్ని అడిగితే 1200 ఛార్జ్ చేస్తామని చెప్పన్నారు. మేము అలాగే ఆటో తీసుకొని వెళ్ళామండి. ఫస్ట్ ధనుష్కోటిలోని విభీషణ మందిర్, విభీషణునికి పట్టాభిషేకం జరిగిన స్థలం అంట అండి. సీతమ్మ వారు, రాముల వారు, హనుమంతుల వారు, అలాగే విభూషణుడు నిజంగా అక్కడ ఉన్నారా అన్న ఫీలింగ్ వచ్చిందండి. విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇక్కడే రామ్ సేతు స్టోన్స్ కూడా ఉన్నాయి, చార్జ్ చేస్తున్నారు. మనం దాన్ని వదలొచ్చంట నీళ్ళల్లో. రెండవది ఆర్చెల్ మునై బీచ్. ఇది 2 ఓషన్స్ కలిసే స్థలం అంట. బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్, ఇవి 2 ఇక్కడ కలుస్తున్నాయి. 3 కిలోమీటర్స్ శ్రీలంక బార్డర్కి దూరం అన్నమాట. ఇక్కడ చాలా సెక్యూరిటీ కూడా ఉందండి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. వాటర్ చాలా క్లియర్గా ఉంది. ఇంకా మనం ఏరియల్ వ్యూలో కానీ చూస్తే రామసేతు బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేసిన బిల్డింగ్ అండి. ఇది సునామీ టైంలో డెమాలిష్ అయిపోయిందంట. తరువాతది జరూకా. ఇలా పాదాలపైన స్వస్తిక్, శంకు, తాబేలు, చేప ఇలా చిహ్నాలన్నీ వేసి ఉన్నారండి. ఇక్కడే ఆ సీతమ్మ వారు, రాముల వారు, శివయ్యని పూజించిన చిత్రాలు కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ రాముల వారి గుడి, రామ్ మందిర్.
ఇక్కడ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇక్కడే పక్కన నాగశిలలను ప్రతిష్ఠించారు. చాలా ఉన్నాయి. వాటిపైన కొన్ని పేర్లు కూడా రాసున్నారు. ఆ పెద్ద నాగశిల పైన వాసుకి అని పేరు రాసి ఉంది. ప్లేస్ వచ్చి లక్ష్మణ్ కుండ్. ఇక్కడ ఒక పెద్ద గంగాళంలో నీళ్లు పెట్టారండి. మనము ఈ లక్ష్మణ్ కుండ్ అనే దాంట్లోకి కొంచెం నీళ్లు పోయాలంట. లక్ష్మణ్ కుండ్లో కూడా ఆ కారిడార్ చాలా బాగుందండి. చాలా బాగా డిజైన్ చేశారు. తరువాతది పంచముఖ హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ రక్ష కూడా అమ్ముతూ ఉంటారు. పిల్లలు ఉండేవాళ్ళు తీసుకోండి. ఇక్కడే ఫ్లోటింగ్ స్టోన్, అది రామసేతు రేయాలను కూడా పెట్టున్నారు. దాన్ని కూడా దర్శనం చేసుకోండి. తరువాతది నటరాజస్వామి ఆలయం. ఇక్కడ పూజ చేసిన రుద్రాక్షలు పంతులు గారు ఇస్తుంటారు. దీన్ని తీసుకోండి. ఇంతటితో సైట్ సీయింగ్ ప్లేసెస్ అయిపోయాయండి. మా పెద్దమ్మాయి అబ్దుల్ కలాం గారి ఇల్లు చూడాలి అంటే ఆటో అతన్ని అడిగితే అక్కడికి తీసుకొని వెళ్ళారండి. చాలా బాగుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చూడవలసిన ప్లేస్ అండి. చాలా బాగుంది. ఆయన విశేషాలన్నీ ఇందులో బాగా నీట్గా ఇంకా మా తెలివికి నిజంగా నమస్కారం పెట్టచ్చండి. ఇంత పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రదేశాన్ని ఇంకా బాగా చేయొచ్చు కదా అని మేము ఆటో డ్రైవర్ని అడిగాం. అతను చాలా సున్నితంగా అక్కడున్న వాతావరణ పరిస్థితికి తగ్గట్టు కట్టడాలు ఉన్నాయని చెప్పాడు. సరే ఇంకా లంచ్ టైం అయ్యింది. సరే మంచి హోటల్ చెప్పమని అడిగాం. అతను గుడిలోనే అన్నదానం జరుగుతుందని చెప్పాడు. 1:30 అయిందండి టైము. అక్కడే మేము ప్రసాదం తిని మా రూమ్కి మేము వెళ్ళిపోయాం. రెస్ట్ తీసుకొని 6 o'clockకి బయలుదేరామండి. అక్కడి నుంచి బస్ స్టాప్కి ఆటో అతను 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. రెడ్ బస్సెస్ మాత్రమే ఎక్కండి. అదైతేనే మండపం స్టేషన్ లోపలికి వెళ్తాయి. మిగతా బస్సెస్ అన్నీ రోడ్ పైనే ఆపేస్తాయి. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. 50 రూపీస్ ఛార్జ్ చేశారండి బస్ అతను. మేము మండపం స్టేషన్లో దిగేసేసి 9 o'clockకి మా ట్రైన్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము చెన్నైకి వచ్చేసాం. ఇది మా రామేశ్వరం ట్రిప్ యొక్క విశేషాలు. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.